Hello viewers, my name is Vallur Venkateswarlu. I am retired general manager from Airport Authority of India. I have a passion on the real estate. I am doing informative information sharing with you all on this contest, which is budging Hyderabad real estate is now the regional ring road. On this one, we are going to discuss today in this video. I request everybody to view until end of the video. ఏ సిటీకైనా ఏ దేశానికైనా కానీ వాటి యొక్క రహదారులే ఆర్థిక పురోగతికి రథచక్రాలు అవుతాయి. ఎంత చక్కగా వైడ్ రోడ్స్తో కనెక్టివిటీ పరంగా ఏ సిటీ ఏ దేశమైనా కానీ డెవలప్ అవుతుందో అంత బాగా గ్రోత్ అనేది అక్కడ కనిపిస్తుంది. అట్లనే ఆ పార్ట్గా హైదరాబాద్కి ఇప్పటివరకు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అని, అట్లనే ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అని, అది అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మూడో రింగ్ రోడ్ అనమాట, అది రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. ఇది నిజంగా మన హైదరాబాద్ ముఖ చిత్రాన్ని చాలా అద్భుతంగా మార్చబోతుందని చెప్పడంలో హాస్యాస్పదం ఏం లేదు. కారణం ఏంటంటే ఇప్పటివరకు ఏ సిటీకి 3 రింగ్ రోడ్లు అనేది లేదు. ఆర్థికంగా ఏ సిటీ అయినా బాగా డెవలప్ అవ్వాలంటే రహదారులు ఎంత ముఖ్యమో దాని చుట్టుపక్కల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఏంటంటే కంపెనీస్, ఇండస్ట్రీస్, సెక్టర్స్ విధంగా ఒక క్లస్టర్స్ పరంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు హైదరాబాద్ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది గురించి మనం ఈ వీడియోలో చెప్పుకొస్తే, ఇక్కడ ఈ రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఇప్పటివరకు ఒక ముందు అడుగైతే జరిగింది. ఇది 340 కిలోమీటర్స్లో వస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు సుమారుగా 30 to 40 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి డిస్టెన్స్ లొకేషన్ బట్టేసి వేరీ అవుతూ ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు 2 ఫేస్గా మనకి ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. అది స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ప్రముఖమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఏదన్నా ఉంది అంటే ముఖ్యంగా మనం రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పుకోవచ్చు. అట్లనే ల్యాండ్ కాస్ట్ వచ్చేలేకే సెంటర్ స్టేటు భరిస్తుంది, కన్స్ట్రక్షన్ కాస్టు సెంటర్ భరిస్తుంది అనమాట. నార్త్ ఇప్పుడు 2 ఫేస్లు అని చెప్పాను ఇందట్లో, రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ ప్లానింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్లానింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అనమాట. నార్త్ సెక్టర్ ఆల్మోస్ట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఆ యొక్క సెక్టర్కి NH 161AA అని కూడా నామినీ కల్చర్ NH రూట్ కూడా ఇచ్చిందనమాట. అట్లనే ఏ స్టేజ్ ఉందంటే ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ ఒక 10 to 20% ఆఫ్ ది ల్యాండ్ ఓన్లీ ఎక్విజిషన్ ఫైనల్ మిగిలింది. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఎక్వైర్డ్ అనమాట. ఏది నార్త్ సెక్టర్లో. నార్త్ సెక్టర్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సంగారెడ్డి, నర్సాపూర్, తుప్రాన్, దెన్ గజ్వేల్, జగదేవ్పూర్, యాదగిరిగుట్ట, దెన్ చోటుప్పల వరకు అది నార్త్ సెక్టర్. ఇందాక చెప్పినట్టుగా 161AA నేషనల్ హైవే. ఈ అట్లనే నెక్స్ట్ రెండో ఫేజ్లో ఏంటంటే సౌత్ సెక్టరు, అది సంగారెడ్డి, చెవెల్లా, షాబాదు, రాయ్కల్, ఆమన్గల్, మాల్, దెన్ చోటుప్పల్, ఈ 2 ఫేజ్లు అన్నమాట. ఈ సౌత్ సెక్టర్కి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI అయితే అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా నంబర్ అయితే ఇవ్వలేదు, అప్రూవల్ అయితే టెంటేటివ్గా అప్రూవల్ ఇచ్చింది. సర్వే ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా ఫైనల్గా రూట్ మ్యాప్ అయితే ఇంకా రాలేదు. రూట్ అండ్ డిఫరెంట్గా ఏంటంటే మన ఓఆర్ఆర్లో కూడా ఏంటంటే వచ్చినప్పుడు ఇనిషియల్గా వచ్చినప్పుడు ఎవరు బిలీవ్ చేయలే. అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ని
ఇంత అద్భుతంగా డెవలప్ చేస్తుందని. అట్లానే ఇప్పుడు కూడా రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే డెఫినెట్‌గా ఒక 5 to 10 ఇయర్స్ లోపు డెఫినెట్‌గా రాబోతుంది. ఈ 5 to 10 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే హైదరాబాద్ యొక్క డెవలప్‌మెంట్‌ని డెఫినెట్‌గా అద్భుతంగా చేయబోతుందని డెఫినెట్‌గా మనం ఆశిద్దాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఏంటంటే ఇది సెంటర్ స్టేట్ ప్రాజెక్టు. వాళ్ళ యొక్క రిలేషన్ బట్టి కూడా ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ఉంటుంది. అట్లనే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు రావటం వలన ఏంటంటే ఈ యొక్క ఇన్వెస్టర్స్కి ఒక స్కోపు ఆపర్చునిటీస్ అనేది దొరకబోతుందన్నమాట. కారణం ఏంటి, ఇప్పుడున్న హెచ్ఎండిఏ లిమిటు 7,250 అరౌండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే దాన్ని 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేస్తూ బౌండరీస్ రీజనల్ రింగ్ రోడ్ అయితే ఎక్కడైతే బౌండరీస్ వస్తుందో రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ని లిమిట్ చేయబోతున్నారు, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కానీ, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, ఎడ్యుకేషన్ హబ్స్ కానీ, అట్లనే ఫార్మ్ హబ్స్ కానీ డిఫరెంట్ కల్చర్గా తీసుకువచ్చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్డ్ సిటీస్ క్లస్టర్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. అందువల్ల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు మన రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్మెంట్ పరంగా భవిష్యత్తులో మంచి పాత్రను వహించబోతుంది. దాని గురించి మనం ఇక్కడ ఎక్కడెక్కడ సుమారుగా రావడానికి అవకాశం ఉంది ఈ రీజనల్ రింగ్ రోడ్డు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం. ఇది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కాదు, ఎందుకంటే ఇంకా పూర్తిగా మ్యాప్ అనేది ఫైనల్ చేయలేదు. దేర్ మే బీ చేంజెస్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మనం చెప్పలేం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేయగలుగుతున్నాను, అది షేర్ చేసుకుందాం. ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఏంటంటే నార్త్ సెక్టర్ 2 సెక్టర్స్ నేను చెప్పాను, నార్త్ దెన్ సౌత్. నార్త్లో 158 కిలోమీటర్సు, అది సౌత్లో 182 కిలోమీటర్స్, మొత్తం కలిపి 340 కిలోమీటర్స్. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు వరకు ఏదైనా చేంజెస్, ఏదైనా డీవియేషన్ ఆఫ్ ది రూట్స్ ఉంటే ఇవన్నీ మారచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ సర్వే కంప్లీటెడ్, ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్సో కంప్లీటెడ్ ఎక్సెప్ట్ సమ్ సర్టన్ పార్సిల్స్ ఆఫ్ ది ల్యాండ్ ఇంకా పెండింగ్ ఉంది. సమ్ ప్రాబ్లమ్స్ విత్ అక్కడ రైతుల దగ్గర ఇది కానీ కొన్ని స్మాల్ కేసెస్ అనమాట. అట్లనే సౌత్లో ఇంకా పూర్తిగా అయితే సర్వే పూర్తిగా అయినా కానీ ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు ఈ రూట్కి వస్తుంది అనేది. కానీ మేజర్గా అయితే ఓకే, చాలా వరకు మనకు తెలిసింది అయితే మాత్రం కొన్ని ప్లేస్లు అయితే మనకు తెలుస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా అంటే ఇనిషియల్గా 4 లేన్ రోడ్గా డెవలప్ చేయబోతున్నారు. ఫర్దర్గా ఫర్దర్ స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇంకా ఫర్దర్ 6 లేన్ కూడా చేయొచ్చు అనేది ఒకటైతే ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు వలన ఏంటంటే ఇప్పుడు కొన్ని ముఖ్యంగా చూసుకుంటే నార్త్ సెక్టరు సంగారెడ్డి ఇక్కడి నుంచి వచ్చేలాకే ఇప్పుడు నర్సాపూరు, తుప్రాను, గజ్వేల్, దెన్ యాదగిరిగుట్ట, దెన్ చోటుప్పల వరకు వస్తుంది నార్త్. సౌత్కి వచ్చేలాకే సంగారెడ్డిని తీసుకుంటే బేస్గా సంగారెడ్డి, మెహతాబ్ ఖాన్ కూడా, చెవెళ్ళ, షాబాద్, రాయికల్, అమన్గల్, మాల్, దెన్ చోటుప్పల్. అంటే ఇది సౌత్ సెక్టర్, ఇది నార్త్ సెక్టర్. ఇది సౌత్లో 180 కిలోమీటర్స్ అనమాట, 182 కిలోమీటర్స్. ఇది 158 కిలోమీటర్స్. ఓకే, మనం ఇక్కడి నుంచి మనం సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే అన్ని నేషనల్ హైవే కన్నా అద్భుతంగా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవటానికి అవకాశం ఉన్న నేషనల్ హైవే ఏదన్నా ఉందంటే బాంబే హైవే, హైదరాబాద్ బాంబే హైవే. ఇది ఎక్సలెంట్ కనెక్టివిటీ పరంగా కానీ, రీసెంట్గా మనం చూసాము మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లేన్ ప్రాజెక్టు ఆల్రెడీ నడుస్తుంది. ప్లస్ ఐదర్ సైడ్ 2 లేన్గా సర్వీస్ రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నారు, వర్క్ అయితే నడుస్తుంది అనమాట. అది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాంబే హైవే చాలా
అద్భుతంగా డెవలప్ అవుతుంది, ఆల్రెడీ అయ్యింది చాలా వరకు కూడా. అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ పరంగా కానీ, రేట్స్ పరంగా కానీ అప్ టు జహీరాబాద్ వరకు కూడా ఇండస్ట్రీస్ వెళ్ళటం వలన ఏంటంటే రెసిడెన్షియల్ పరంగా కూడా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ అప్ టు జహీరాబాద్. అందువల్ల ఇప్పుడు మనకి బాంబే రూట్లో సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఎగ్జిస్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పెద్దాపూర్ సంగారెడ్డిలో వస్తుంది. ఇక్కడ మనకి సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇది సంగారెడ్డి దగ్గరే ఉంది. పెద్దాపూర్ కూడా ఏంటంటే ఆ హైవేకి చాలా దగ్గర ఉందన్నమాట. ఇది చాలా అద్భుతంగా డెవలప్ అవబోతుంది ఈ పెద్దాపూర్ అనేది. పెద్దాపూర్ ఎందుకంటే ఇది బాంబే హైవే దగ్గర, అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా దగ్గర అవ్వటం వల్ల ఏంటంటే ఈ ఏరియా పెద్దాపూర్ కూడా బాగా ఇక్కడ సుమారుగా మనము 30 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్. అట్లానే నెక్స్ట్ సౌత్కి వచ్చేలాకే నెక్స్ట్ వచ్చేలాకే మేఫ్తాబ్ ఖాన్ కూడా, ఇది ఆల్సో వెరీ గుడ్ జంక్షన్. ఇప్పుడు పెద్దాపూర్ మీదుగా రీజనల్ రింగ్ వస్తే పెద్దాపూర్ మీదకి వస్తే కిందకు వస్తే ఏంటంటే మేఫ్తాబ్ ఖాన్ కూడా అంటే అది వయా శంకరపల్లి రూటు, మోమిన్పేట, అగైన్ ఇది వచ్చేసి బాంబే రూట్లో కలుస్తుంది అనమాట. అందుకని మేఫ్తాబ్ ఖాన్ కూడా జంక్షన్ అనేది ఇది కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవబోతుంది. రేట్ వచ్చేలకి ఇక్కడ ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డు ఉంది. మళ్ళీ ఇంకా లోన్కి వెళ్ళలేకే యూ మే గెట్ ఇట్ అప్ టు 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆల్సో. ఇక్కడంతా ప్లాటింగ్ వెంచర్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీలో బిగ్ డెవలపర్స్, బిగ్ ప్లేయర్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేటు చాలా వరకు ఈ ల్యాండ్స్ ఈ మోమిన్పేట, మేఫ్తాబ్ ఖాన్ కూడా, ఈ పెద్దాపూర్, ఈ శంకరపల్లి ఈ ఏరియాలో తీసుకోవడం జరిగింది. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ డెవలప్మెంట్ ఇన్ దట్ ఏరియా అనమాట. విత్ ద ప్రాజెక్ట్స్ టైం జరిగే కొంది ఏమవుతుందంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకురాబోతారు. ప్రాజెక్ట్స్ రావడంతో పాటు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయ్యి ప్రాజెక్ట్స్ తీసుకురావడం వలన ఆ సరౌండింగ్ ఏరియాలో రేట్స్ మాత్రం అప్రిషియేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, అంటే ఐటీ సెక్టర్కి దగ్గర. సెకండ్ హోమ్, ఫస్ట్ హోమ్ కాకుండా సెకండ్ హోమ్ కూడా కొనుక్కునే వాళ్ళు ఆ ఏరియాస్లో అటువంటి వాటిల్లో ఏరియాస్లో ప్రిఫర్ చేయటం వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్కి ఇంకా స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు అయితే మేఫ్తాబ్ ఖాన్ సుమారుగా 20,000 హైవేకి అయితే, అక్కడి నుంచి ఇంకొంచెం దగ్గరగా ఇంకొంచెం దూరంగా అయితే రోడ్ ఫేసింగ్ కాకుండా కొంచెం దూరం అయినా కానీ అప్ టు 15 వరకు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నమాట. అట్లనే చెవెళ్ళ, నెక్స్ట్ వచ్చేలకే చెవెళ్ళ కూడా ఏంటంటే మనకి ఇందాక ముందు చెప్పినట్టుగా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ టౌన్ అనమాట. ఇది చాలా బాగా డెవలప్ అవుతుంది చెవెళ్ళ కూడా బేసికల్గా టీఎస్పీఏ నుంచి మన్నెగూడ వరకు డెవలప్ అవుతుంది. ఎక్స్పాన్షన్లో ఉంది. ఇప్పుడు ఇది 4 lane ఎక్స్పాన్షన్లో ఉంది వయా వికారాబాద్ అనమాట. బాగా డెవలప్ అవుతుంది. రోడ్ ఎక్స్పాన్షన్స్ వలన కనెక్టివిటీ పరంగా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి చెవెళ్ళలో, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అట్లానే ఇక్కడ రేట్స్కి వచ్చేలేక ఏంటంటే 30,000 పర్ స్క్వేర్ యార్డు నుంచి ఒక 25,000 పర్ స్క్వేర్ యార్డు ఉన్నాయి. అట్లానే ఇక్కడ అపర్ణ వాళ్ళు కూడా ఒక వెంచర్ అయితే చేయడం జరిగింది. వాళ్ళైతే 38,000 పర్ స్క్వేర్ యార్డు అమ్ముతున్నారు. మనం ఇంకా ముందుకు ఇంకొంచెం దూరంకి వెళ్తే మాత్రము యూ మే గెట్ ఇట్ 20,000 ఆల్సో. ఇది చెవెళ్ళ నియర్ బై. చెవెళ్ళ కూడా ఏంటంటే మంచిగా టౌన్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇది చెవెళ్ళ రూట్ కనెక్టివిటీ వయా షాద్నగర్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కాబట్టి ఆ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. అట్లనే చెవెళ్ళ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇస్ నాట్ సో ఫార్ అనమాట. అందువల్ల ఏంటంటే చెవెళ్ళ కూడా ఏంటంటే ఫ్యూచర్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. పొల్యూషన్ ఫ్రీ, చాలా న్యాచురల్గా రూరల్ అట్మాస్ఫియర్లో బాగా డెవలప్ అవడానికి ఉన్న అవకాశం ఉన్న ప్లేస్ చెవెళ్ళ అనమాట. నెక్స్ట్ వచ్చేలకే షాబాద్. మనం చాలా వరకు రియల్ ఎస్టేట్ పరంగా షాబాద్ గురించి వింటూనే ఉన్నాము రీసెంట్గా. ఎందుకంటే షాబాద్లో 3 SEZs వస్తున్నాయి. ఆల్రెడీ చాలా కంపెనీస్ అయితే ఎస్టాబ్లిష్, వెల్స్పెన్ కంపెనీ, కిట్సెన్, చాలా కంపెనీస్ అయితే ఆల్రెడీ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. 3,600 acres ఆఫ్ ది ల్యాండ్లో, అంటే 3 SEZలో మొత్తం కలిపి 3,600 acresలో ఇండస్ట్రియల్ SEZs ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ అద్భుతంగా బాగా డెవలప్ అవుతున్నాయి, బాగా కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట.
అదిగాక ఏంటంటే ఇది షాబాద్ అనేది రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గర, అక్కడ కూడా ఎగ్జిట్ రావడానికి అవకాశం ఉంది. అట్లానే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా 100 ఫీట్ రోడ్తో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా రీసెంట్గా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది చేగూరు మీదుగా. అందువల్ల అక్కడ రేట్స్ సుమారుగా మీరు తీసుకుంటే 20,000-25,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇది షాబాద్. ఇటువంటి ఏరియాస్లో ఏంటంటే స్లో అండ్ స్టడీగా డెవలప్మెంట్ అండ్ అప్రిషియేషన్ వస్తానికి అవకాశం ఉంది. ఇంకా ఇండస్ట్రీస్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళు 3,600 ఏకర్స్లో ఉన్న SEZ హార్డ్లీ దే యూటిలైజ్డ్ మేబీ 600 acres or 1,000 acres. ఇంకా స్టిల్ స్కోప్ ఫర్ ద అప్రిషియేషన్, స్టిల్ స్కోప్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉన్న ప్లేస్ అనమాట. అది మంచి స్కోపు అప్రిషియేషన్ ఉన్న ప్లేస్ అన్నమాట రియల్ ఎస్టేట్ పరంగా. అందువల్ల ఏంటంటే షాబాద్ కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. అండ్ 20,000 అనుకోండి, సుమారుగా 20,200 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే 40,000లో 40 lakhsలో మనము ల్యాండ్ వస్తుంది. అక్కడి నుంచి మనం కట్టుకున్నా కానీ, ఇల్లు కట్టుకున్నా కానీ 40 to 80 lakhsలో కూడా మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే ఇంకా మంచిగా డెవలప్. అంటే మన ప్లానింగ్ అంటే మనకు సూటబిలిటీ ఉండాలి, మన బడ్జెట్కి తగ్గ ఉండాలి, మనకి కనెక్టివిటీ బాగుండాలా, మనం చేసే పని దగ్గరికి ఉండాలి. ఇట్లా ఈ విధంగా కొంతమందికి సూటబుల్, కానీ మంచిగా రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంది, ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఉంటాయో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందో రియల్ ఎస్టేట్ పరంగా ప్లాట్స్, ప్రాపర్టీస్ వాటి మీద అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్రిషియేషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేలాకి రాయికల్ అనేది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇది బెంగళూరు రూటు మీద ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రాయికల్లు మంచిగా ఇక్కడ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్మెంట్ పరంగా బాగా డెవలప్మెంట్ అప్రిషియేషన్ ఉంటుంది. ఎందుకంటే రాయికల్ ఎందుకన్నామంటే ఇది షాద్నగర్ చాలా దగ్గర. ఆ షాద్నగర్ దగ్గర మళ్ళీ దాని అక్కడైనా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర రాజాపూర్ సెజ్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, డిఫరెంట్ ఫార్మా క్లస్టర్స్ ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. నుండి ఈ విధంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇక్కడ కూడా రాయికల్ కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. డిపెండింగ్ అని మన బడ్జెట్ లో బడ్జెట్ ఉండడం వల్ల, లో బడ్జెట్ ఉండడం వల్ల బాగా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే 15,000 రోడ్ ఫేసింగ్ ఉన్నా కానీ అప్ టు 10,000 కూడా మీకు పర్ స్క్వేర్ యార్డ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అట్లనే నెక్స్ట్ హైవే వచ్చేలేకే ఆమన్గల్ హైవే, అది శ్రీశైలం హైవే. ఆమన్గల్లో నెక్స్ట్ శ్రీశైలం హైవేలో రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్సెక్షన్ శ్రీశైలం హైవేకి నియర్ ఆమన్గల్ కన్నా కొంచెం ముందే రావడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా ఆమన్గల్ దగ్గర కూడా ఏంటంటే ఒక 15,000 to 10,000 పర్ స్క్వేర్ యార్డ్ రావడానికి అవకాశం శ్రీశైలం హైవే. అండ్ మాల్ నాగార్జున సాగర్ దగ్గర రూట్లో కూడా ఏంటంటే మాల్ దగ్గర కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10,000 to 12,000 పర్ స్క్వేర్ యార్డ్. నెక్స్ట్ హైవే వచ్చేలేక ఏంటంటే మన సౌత్లోకి వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ హైవే చోటుప్పల్లో రీజనల్ రింగ్ రోడ్ అక్కడ డెఫినెట్గా ఎగ్జిస్ట్ రాబోతుంది. అది చాలా ఇప్పుడు ప్రామినెంట్గా ఉన్న బాగా డెవలప్ అవుతున్న నేషనల్ హైవేలో, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తున్న రూట్లో కూడా చూసుకుంటే ఏంటంటే ఇది ఈస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ని బాగా డెవలప్మెంట్ చేయాలనుకునేది కరెంట్ గవర్నమెంట్ అయితే ఫోకస్ చేస్తుంది. అట్లనే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి, అది ఇంకా రానుంది. ఇప్పుడు కూడా ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా కూడా మంచి అప్రిషియేషన్ రావడానికి బాగా ఆస్కారం ఉంది. చోటుప్పల్ దగ్గర ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎగ్జిస్ట్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. అందువల్ల నేను చోటుప్పల్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ తీసుకున్నా కానీ మంచి అప్రిషియేషన్కి అవకాశం ఉందన్నమాట. కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ చోటుప్పల్ దగ్గర అయితే ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అరౌండ్లో మీకు పర్ స్క్వేర్ యార్డ్లో రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేలాకి ఏంటంటే సౌత్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అటు ఈస్ట్ హైదరాబాద్ని ఫోకస్ చేయటం ఒక ఎత్తు అయితే, ఆ రూటు
ఏది హైదరాబాద్ నుంచి విజయవాడ ఇండస్ట్రియల్ పరంగా కూడా ప్రపోజ్ చేసిన ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అట్లనే అదే నేషనల్ హైవే ఇప్పుడు ఏంటంటే బాగా ఎక్స్పాన్షన్ అనమాట. నేషనల్ NH65 అనమాట. అది వయా సూర్యాపేట కోదాడ మీదుగా అప్ టు మచిలీపట్నం వరకు వెళ్తుంది ఆ రోడ్డు అది. బట్ ప్రపోజ్డ్ మాత్రం ఇండస్ట్రియల్ కారిడార్గా అప్ టు విజయవాడ వరకు అయితే ప్రపోజ్డ్ ఇండస్ట్రియల్ కారిడార్ బాగా డెవలప్ చేయదలుచుకున్నారు. ఇంకా మనం సౌత్లోకి వచ్చేలాకి ఏంటంటే మళ్ళీ నార్త్లోకి వెళ్దాం. ఇప్పుడు వరకు మనం సౌత్ కన్సిడరేషన్ చేసాము. ఇప్పుడు నార్త్లోకి వచ్చేలాకి ఏంటంటే ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సంగారెడ్డి అనుకోండి. సంగారెడ్డి నుంచి ఇటువైపుకి వస్తే మామూలుగా ఇది సంగారెడ్డి, ఇవి సుమారుగా ఆమన్గల్ వేసుకున్నాం. కానీ ఇప్పుడు చోటుప్పలు, యాదగిరి, ఈ సెక్టర్ నార్త్, ఇది సౌత్. మనం మళ్ళీ ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి ఈ నార్త్ సెక్టర్ మనం కన్సిడరేషన్ చేద్దాం. 158 కిలోమీటర్స్లో నార్త్ సెక్టర్ ఇది. ఇక్కడ సంగారెడ్డి నుంచి నెక్స్ట్ వచ్చేళ్ళకే నర్సాపూర్ కూడా హైవే బాగా డెవలప్ అవుతుంది. కనెక్టివిటీ పెంచారు నర్సాపూర్ హైవేకి. దానివల్ల ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఏరియాస్లో ఆల్మోస్ట్ విల్ గెట్ ఇట్ 15,000 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అట్లాంటి నెక్స్ట్ వచ్చేసరికి తుప్రాన్లో కూడా ఏంటంటే సుమారుగా 12,000 పర్ స్క్వేర్ యార్డు. గజ్వల్ నెక్స్ట్ వచ్చేసరికి గజ్వల్లో ఏంటంటే ఒక 10,000 పర్ స్క్వేర్ యార్డు. ఇవన్నీ ఏరియాస్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఫామ్ హౌసెస్కి బాగా ఇప్పుడు కొనుక్కొని ఫ్యూచర్లో ఫామ్ హౌస్ ఉండడానికి బాగా సూటబిలిటీ ఏరియాస్ అనమాట. ఇక్కడ ఇది గజ్వల్ కానీ ఇట్లాంటి తూప్రాన్ కానీ నర్సాపూర్ కానీ ఏరియాస్ అనమాట. అట్లా నెక్స్ట్ వచ్చేలాగే యాదగిరిగుట్ట కూడా ఏంటంటే మనకు తెలిసిందే. యాదగిరిగుట్ట బాగా ప్రీవియస్ గవర్నమెంట్ చాలా బాగా డెవలప్మెంట్ చేసింది. బాగా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వటం వల్ల ఏంటంటే యాదగిరిగుట్ట దగ్గర రియల్ ఎస్టేట్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ కూడా అయ్యింది. ఇప్పుడు ఏంటంటే యాదగిరిగుట్ట దగ్గర రీజనల్ రింగ్ రోడ్కి ఇంటర్సెక్షన్ దగ్గర చూసుకుంటే ఒక 15 నుంచి ఒక 20,000 లోపే, 20,000 కూడా ఉండదు, 15,000 లోపే మీకు పర్ స్క్వేర్ యార్డ్ రావడానికి అవకాశం ఉంది. ఈ రేట్స్ కూడా ఏంటంటే ఇవన్నీ ఎగ్జాక్ట్ రేట్స్ కాదండి, అప్రాక్సిమేట్ రేట్సేను. అండ్ అగైన్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, రోడ్డుకి ఎంత దగ్గరగా ఉంది, కొంచెం లోపలికి వెళ్తే ఇంకా తక్కువ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీరు అక్కడ విజిట్ చేసి రేట్స్ పరంగా మంచి డెవలపర్ని ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో, బాగా మెయింటెనెన్స్ ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారో, బాగా మెయింటెనెన్స్ ఉండాలా. ఎందుకంటే రీసేల్ పర్పస్ ఎప్పుడైనా మనకు అమ్ముకోవాలనుకున్నప్పుడు అమ్మగలగాల. మంచి డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు అంతకుముందు చేసిన అప్రిషియేషన్ ఎట్లా ఉంది, మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు, క్వాలిటీ పరంగా ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్న ప్రాజెక్ట్స్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీకు ఒక టూల్ అనమాట, ఒక ఇన్ఫర్మేషన్ టూల్ అనేది మీకు పనికి వస్తుంది. మీ బడ్జెట్కి ఎక్కడికి పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో ద్వారా మీరు డెఫినెట్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయగలిగారని నేను ఆశిస్తున్నాను. తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా అప్రిషియేషన్. తక్కువ బడ్జెట్లో డిస్టెన్స్ అయితే ఉంది డెఫినెట్గా. ఒకప్పుడు అదే అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా డిస్టెన్స్ ఉందని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే మీకు ఆ కనెక్టివిటీ రాకపోకల్లో మీరు చూసుకోగలను ఆ ప్రాజెక్ట్స్ అనుకుంటే డెఫినెట్గా మీరు విజిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. ఏ టైం అయినా కానీ మీరు వాట్సాప్ చేస్తే నేను ఎమ్మని రెస్పాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.